జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అంటే, నేను మొన్న హనుమాన్ జయంతి రోజు స్వామివారిని పెళ్లి చేసుకున్న అమ్మవారు సువర్చలాదేవి, ఆమె హనుమంతుల్లో నుంచి వచ్చిన ఒక శక్తి నే తను పెళ్లి చేసుకున్నారని ఒక వీడియో సెండ్ చేశాను కదా. నాకు ఒక ఆవిడ కాల్ చేసి చెప్పారనమాట. అది ఎంత మాత్రం నిజం కాదండి. సువర్చలాదేవి అనే అమ్మవారు సూర్యుని కూతురంట. అండ్ అలాగే హనుమంతుల వారు 6వ అవతారంలో సువర్చలాదేవిని పెళ్లి చేసుకున్నారనమాట. అంటే స్వామివారు చిరంజీవి కాబట్టి ఆయనకి మరణం అనేది ఉండదు. యుగానికి ఒక అవతారంలాగా వస్తూ ఉంటారు. ఆ క్రమంలో 6వ అవతారంలో స్వామివారు సువర్చలాదేవిని వివాహం ఆడతారనమాట. ఒక పాట కూడా ఉందంట దీనిపైన. అంటే స్వామివారు అమ్మవారిని పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరెవరు వచ్చారు, వచ్చేటప్పుడు కానుకగా ఏం తీసుకొని వచ్చారు, అంటే స్వామివారు మనకి వానర అవతారం కదా, వానరులు ఏ ఏ వస్తువులను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకున్నారు అనేది ఆ పాటలో ఉంటుంది అని చెప్పారు. త్వరలో ఆ పాటను కూడా నాకు పోస్ట్ చేస్తా అని చెప్పారనమాట. నేను దాన్ని వాళ్ళు నాకు సెండ్ చేయగానే మీ అందరికీ నేను వినిపిస్తాను. అండ్ ఈ విషయం చెప్పిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు అనమాట. అండ్ అలాగే ఏదైనా విషయం తెలిస్తేనే నేను దాని గురించి క్లారిటీగా వీడియో చేస్తాను. నేను చెప్పింది కూడా అయ్యగారు ఇలా చెప్పారని చెప్పాను. నాకు తెలిసిన విషయం కాదది. వాళ్ళు చెప్పిన దాన్ని ఇలా చెప్పారు. నాకు దానిపైన పెద్దగా అవగాహన లేదు. అండ్ అలాగే నేను దాన్ని గూగుల్ సెర్చ్ కూడా ఏం చేయలేదని చెప్పాననమాట. వాళ్ళు నాకు సెండ్ చేసిన తర్వాత ఆ పాటని తొందరగానే నేను పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే మార్నింగ్ రొటీన్ ఇలా కంప్లీట్ చేసేసుకొని నేను ఒక చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దాదాపు అందరు ఇలాగే చేస్తారు, కానీ ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేయించిన పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, వేయించిన జీలకర్ర, వీటిని మిక్సీకి పట్టుకోండి. టేస్ట్ హోటల్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇందులో పోపు పెట్టేసుకొని ఏ టిఫిన్ తోటైనా తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో దోశ పిండి ఉంటే దోశ వేసి దానిపైన ఇలాగా ఉప్మా స్ప్రెడ్ చేసి ఇచ్చాను అనమాట. ఇవి 2 తిన్నారనుకోండి, ఆఫ్టర్నూన్ 2, 3 అయినా కూడా మీ కడుపు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీనిపైన కారం వేసి మొత్తం అప్లై చేశాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా మనకి పెసరట్టు ఉప్మానే కదా, అలా కాకుండా నార్మల్ దోశతో కూడా ఇట్లా ఉప్మా ట్రై చేసి చూడండి. టేస్ట్ అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది. అండ్ అలాగే దోశలు మా ఇంట్లో ఒకరు తినరు, వాళ్ళ కోసం ఉప్మా చేశాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ తోటి పిల్లలకి ఇలా చేసి పెట్టాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పెసరట్టు ఉప్మానే కాకుండా నార్మల్ దోశ ఉప్మా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈరోజు చేసిన చట్నీ అండ్ ఉప్మా దోశ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ డెఫినెట్గా నచ్చి తీరుతుంది. మీరు మార్నింగ్ తిన్నారంటే లంచ్ వరకు మీకు అసలు కడుపు మొత్తం ఫుల్గా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. అండ్ అలాగే ఇంటికాడ రొటీన్ పని క్లియర్ చేసుకొని అయితే షాప్కి వెళ్ళిపోయాను అనమాట. షాప్ దగ్గర నేనైతే ఈరోజు ఈ బేబీ ఫ్రాక్ స్టిచ్ చేశాను. అండ్ అలాగే ఇంతకు ముందుకు నేను వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఇది వచ్చేసి స్మాకింగ్ ఫ్రాక్, మదర్ అండ్ బేబీ ఫ్రాక్ని కుడుతున్నానని చెప్పాను కదా, అందులో ఈరోజు బేబీ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేసిన. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఈ ఫ్రాక్ని పాత శారీని యూజ్ చేసి కుట్టానని చెప్పాను కదా. అయితే నేను నల్గొండలో ఉన్నప్పుడైతే మాత్రం ప్లెయిన్ క్లాత్ తోటి నేను ఇట్లా స్టిచ్ చేసాను అనమాట. డిజైనర్గా 2 డిఫరెంట్ కలర్స్ క్లాత్ని ఉపయోగించి ఈ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు దీంట్లో ఒక 5-6 రకాలకు పైగా ఉంటాయి అన్నమాట డిజైన్స్. బాడీ పైన కుట్టిన ఆ స్మాకింగ్ అనేది ఒక 5-6 రకాల కంటే ఎక్కువగానే ఉంటాయి. నేను రకానికి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన. అండ్ అలాగే మా పాపకు కూడా కుట్టి వేశాను చిన్నప్పటి నుంచి. అది కొంచెం ఓల్డ్ అనిపించేసి ఆపాను. బట్ ఇప్పుడు మళ్ళీ అది కొంచెం ట్రెండ్గా అనిపించి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, దీనికి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. కింది వైపు పెద్ద బార్డర్ అండ్ అలాగే పై వైపు చిన్న బార్డర్ అనమాట. ఈ చిన్న బార్డర్ బేబీకి కింది వైపు ఫ్రిల్స్ స్టిచ్ చేసి కుట్టడానికి నేను కట్ చేస్తున్నా. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. అండ్ అలాగే పైన బాడీ వచ్చేసరికి 25 ఇంచెస్ వరకు పొడవు వచ్చేస్తుంది అనమాట. 10 ఇంచెస్ పైన బాడీ అనమాట. కింద పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్. ఇట్లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితే ఏమవుతుందంటే చూడటానికి నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈ శారీలో మిగతా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి నేను మదర్కి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. అండ్ అలాగే తనకు కూడా కొంచెం డిజైనర్గా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట.
ఆల్ ఓవర్గా ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇట్లా ఉంది. చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైనర్ చూడటానికైతే నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. జస్ట్ మీరు కుట్టుకునేటట్టయితేనేమో పైసా ఖర్చు లేకుండా పాత శారీని ఇలాగ డిఫరెంట్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.